నాలుగేళ్ల పాటు చీకట్లు అలుముకున్న రాష్ట్రంలో సీఎం జగన్ వెలుగులు నింపే ప్రయత్నం చేశారని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నారన్న విధానాన్ని సీఎం ప్రకటించడం మరిచారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను పిలిచే ముందు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం ఆనవాయితీ, కానీ సీఎం జగన్ అది మరిచిపోయినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి మంచి అడ్వాంటేజ్ ఉందని, కానీ సీఎం డిసడ్వాంటేజ్గా మారారని విమర్శించారు. దాదాపు 4 సంవత్సరాలుగా చీకటిమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ను వెలుగు నింపే ఒక విఫల ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న 2 రోజులు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా, పెట్టుబడిదారులందరినీ కూడా పిలిచి వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి ఏదో మసిబూసి మారేడుకాయ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఈయన ఆహ్వానం మేరకు పెట్టుబడిదారులు అయితే వచ్చారు తప్ప ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెడతారో వివరించడంలో పూర్తిగా విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం. సాధారణంగా ఎక్కడైనా పెట్టుబడిదారులను ఆహ్వానించినప్పుడు దానికంటే ముందే రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం ఒక ఆనవాయితీ. ఇంత పెద్ద ఎత్తున సమ్మిట్ జరిపి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించకపోవడం ప్రభుత్వ అవగాహన లోపం. ఆ విధానమే లేనప్పుడు, ఆ విధానాన్నే ప్రకటించినప్పుడు పెట్టుబడిదారులు ఉత్సాహంగా